తాతగారు మీ పేరు? మొహమ్మద్ అన్సారుద్దీన్, హైకోర్టు అడ్వకేట్. ఓహో, అడ్వకేటా? హైకోర్టు అడ్వకేట్. ఓకే, ఎట్లా ఉందండి ఇప్పుడు జూబ్లీ హిల్స్కి ఉప ఎన్నిక వచ్చింది, 3 పార్టీలు ప్రధానంగా బరిలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు ఏంటి? సార్ ఈసారి నవీన్ గెలుస్తారు, కాంగ్రెస్ గెలుస్తారు సార్. యువకుడు కాబట్టి ఆమె ఇంట్లో కూర్చుంటుంది, గెలిచినా కూడా ఆమె ఏం చేయలేదు. గవర్నమెంట్ కూడా వాళ్ళది కాదు, ఇప్పుడు ఉన్నది రేవంత్ గవర్నమెంట్ కాబట్టి రేవంత్ డెవలప్ చేస్తున్నాడు, ఫర్దర్గా కూడా ఇంకా చేస్తాడు. కాబట్టి యువకులు ముందు రావాలని అంటాడు, యువకులు తీసుకొస్తున్నాడు. లేకుంటే ఆయన కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఎంతమంది లేరు ఇవ్వచ్చు, కాకుండా ఇవ్వకుండా కూడా ఇస్తే పీజీఆర్ వాళ్ళ అబ్బాయికి అప్పట్లో ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన పద్ధతి వేరు, ఈ పద్ధతి వేరు, కాబట్టి ఇవ్వాల్సిందే. చేస్తాడు, ఆయన డెఫినెట్గా గెలుస్తాడు. సెంటిమెంట్, మహిళా సెంటిమెంట్ కూడా అది ఉండదండి, అది సెంటిమెంట్కి ఎవరు చూడాలండి, మీరు కాదు నేను కాదు, ఎవరు చూడరు సెంటిమెంట్ పనికిరాదండి. డెవలప్మెంట్ ఒకటే పనికి వస్తుంది. డెవలప్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓటు. డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. అంటే 10 yearsలో మాగంటి గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేయలేదంట. ఏం చేశారు చూడండి, నాలాలు చూడండి, నీళ్లు మీరు కూడా వస్తానికి వర్షం పడితే ఎంత నీళ్ళు ఆగుతున్నాయి చూడండి, నీళ్ళు ఎంత చూడండి, నేను చూడట్లా నీళ్ళు, ట్రాఫిక్ చూడట్లా, మొత్తం ఆ విధంగా. అది కాదు కావాల్సిన డెవలప్మెంట్, డే బై డే ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళ తిప్పి కొడితే అయినా ఇంకా టైం ఇస్తే అయినా చేస్తాడు. ఏది రేవంత్ చేస్తాడు ఇంకా. అందుకనే యువకుడు కావాలని చెప్పేసి యువకుడిని తీసుకొచ్చాడు. ఆయన తప్పేముంది అంటే ఈయన ఒక రౌడీ, ఈయన ఒక గుండా అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా రౌడీ అని చెప్తారు శ్రీశైలంకి. మీకు తెలిసినంత, మీరు పుట్టారో లేదు నాకే తెలియదు కానీ ఈయన ఒక చంపదెబ్బ వేసినట్టు కూడా ఎక్కడైనా చూపిస్తారు, నాకు చూపిస్తారా? శ్రీశైలంకి చూపించండి, ఎక్కడైనా ల్యాండ్ కబ్జా చేసి ఏదైనా అమ్మినట్టు చూపిస్తారా? ఏదైనా ఈయన పేరు మీద శ్రీశైలము, ఈయన పేరు మీద ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు డెవలప్ చేసిండు ఈయన. అలాంటప్పుడు ఓటు ఏక తప్పదు కదండి. ఓకే, ఇప్పుడు మీరు ఒక హైకోర్టు అడ్వకేటు, ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అడగండి. ఎందుకు కేసీఆర్ మీకు ఏం తక్కువ చేశాడని మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు? కేసీఆర్ చేయలేదని చెప్పలేదండి. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చాడు, చాలా చేశాడు. వాళ్ళ అమ్మాయి ఉన్నారు కదండి, వాళ్ళే అండి, లేకుంటే కేసీఆర్ డెఫినెట్గా గెలిచేటోడు. మీకు రంజాన్ తోఫా ఇచ్చాడు, షాదీ ముబారక్ ఇచ్చాడు. అది అందరూ ఎవరైనా చేస్తారండి. మీ జేబులో డబ్బులు ఉంటే మీరు అడుక్కునేటోడు వస్తే రూపాయి ఇవ్వరా? గవర్నమెంట్ డబ్బులు కదా, ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. ఈయన కూడా చేస్తున్నాడు. ఈయన బయట చెప్పుకోలేకపోతున్నాడు, ఎందుకు తిరగలేకపోతున్నాడు, బయట పబ్లిక్లో తిరగలేకపోతున్నాడు. యువకులు తిరగాలని చెప్పేసి యువకుడిని ఇచ్చారు, అంతే. తప్పేముందంటే చెప్పండి, నాకు ఏమైనా తప్పు ఉందా దాంట్లో? లేదు కదా. యువకుల్ని పైకి తీసుకురావాలి. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ పాలన బాగుందా? రేవంత్ పాలన బాగుంది. ఎందుకు రేవంత్ పాలన ఎందుకు బాగుంది? ఆయన డెవలప్ చేస్తున్నాడండి. ఏం డెవలప్ చేయట్లేదు, అంతా కేసీఆర్ చేసేసారు కదా సార్. డెవలప్ కేసీఆర్ ఏం చేశాడు? చేయలేదా? ఏం చేశాడు? హైదరాబాద్ని డెవలప్ చేయలేదు. హైదరాబాద్ని యాక్చువల్గా ఎవరు డెవలప్ చేశారండి? చంద్రబాబు గారు చేశారు. ఆ విధంగా చెప్పాలండి, ఆయనతో వచ్చినవాడే రేవంత్. ఆ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆయనకు సీఎం చేసింది. ఆలోచనలు ఉన్నాయి, మంచిగా ఆలోచన కావాలి, ఆ ఆలోచన ప్రకారమే నడుస్తున్నాడు ఆయన, లేకుండా నడు. ఆలోచనలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రాబోయే ఎలక్షన్లో కూడా ఆయనే సీఎం అవుతారు. ఎవరు? రేవంత్ ఏమన్నా. కేసీఆర్ మళ్ళీ రాడా? సమస్య లేదు, వచ్చిన సీట్లు కూడా పోతాయి. 8 సీట్లు బీజేపీ గెలిచిందంటే ఎవరి వల్ల అండి? చెప్పండి, మీరు ఒక్కసారి హృదయం మీద చెప్పండి, ఎవరి వల్ల? కేవలం కవిత గురించి ఆయన వేరే క్యాండిడేట్స్ పెట్టాడా? ఎప్పుడైనా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకు ఇప్పటివరకు తెలంగాణలో, అది కూడా ఏపీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా 8 సీట్లు ఇక్కడ గెలిచామండి? ఎంపీ సీట్లు గెలవాలి. ఎందుకు గెలిచారు? ఏదో సికింద్రాబాద్ గెలుస్తాడు కిషన్ రెడ్డి, అది వేరే ముచ్చట. ఎప్పుడైనా అంజన్ గెలుస్తాడు, ఎప్పుడైనా వేరే వాళ్ళు గెలుస్తాడు, అది వేరే. కాకుండా ఇక్కడ వచ్చేసరికి లేదండి. ఎందుకంటే కేసీఆర్ ఉంటే డెఫినెట్గా గెలుస్తుంది. ఆయన బయటికి వచ్చి, ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి ప్రజలు తిరగగలడంటే గెలవడు, కానీ తిరగలేకపోతున్నాడు. వాళ్ళ అమ్మాయి అబ్బాయికి పడదు. మెయిన్ థింగ్ కేవలం వాళ్ళ అమ్మాయి బెయిల్ గురించి అని చెప్పేసి బీజేపీకి పోయినారు, అంతేగాని మెజార్టీ ఎంత వస్తుంది? మెజార్టీ ఐ థింక్ సో, నాకు తెలిసిన వాటికి 25,000 28,000 పైన వస్తుంది. షూరా? 28,000 యాజ్ అన్ ఎడ్యుకేట్ చెప్తున్నాను, యాజ్ అన్ ఎడ్యుకేట్గా చెప్తున్నా. 28,000 పైన రావచ్చు మెజార్టీ. भैया तुम्हारा नाम क्या? मेरा नाम रमेश है। ओके, कैसे हो इसमें जुबली हिल्स का उप एन्निका आ सकता ना, कैसे हो? अभी जुबली हिल्स का जो इलेक्शन है, ये मेरे को जो जैसा दिख रहा है अभी तक
नवीन यादव यहाँ पे बहुत स्ट्रॉन्ग कैंडिडेट जैसे दिख रहे हैं, बिकॉज एक तो लोकल आदमी है, पढ़े लिखे आदमी है और 24 घंटे अवेलेबल रहने वाला आदमी है। क्योंकि जो अभी 10 साल से जो यहाँ पे गवर्नमेंट रही और ऑलमोस्ट 12 साल तक जो एमएलए रहे हैं, आप उनका अगर काम देखोगे तो यहाँ पे जब एक सरकार 10 साल तक रहती है तो उतना डेवलपमेंट दिखना चाहिए, जो हमको नहीं दिख रहा है। नवीन यादव जो है बिना किसी एक पोजीशन में रह के भी वो अभी तक 2 बार कंटेस्ट किए, एक बार एमआईएम से किए, एक बार इंडिपेंडेंट किए, लेकिन फिर भी जो है वो कंटिन्यू पब्लिकली काम करते रहे। लेकिन हमने देखा 10 साल की जो सरकार है उन्होंने कोई काम नहीं किया, तो अभी जो इलेक्शन है ये लग रहा है नवीन यादव आराम से जो निकाल लेंगे यहाँ से। ओके, आपसे केसीआर स्कीम्स कैसा हुआ, अब रेवंत रेड्डी स्कीम कैसा हुआ? ये देखो अभी दोनों जब केसीआर आए थे तो उन्होंने बहुत सारा स्कीम्स अनाउंस किए थे। अब उसमें कुछ हुए, कुछ नहीं हुए, थोड़े बहुत उन्होंने पूरा किया, थोड़ा बहुत नहीं कर पाए। हर गवर्नमेंट में ऐसा नहीं हो कि 100% सब पूरा करते हैं। केसीआर से भी नहीं हुआ या रेवंत रेड्डी का भी हो रहा है, मतलब ऐसा नहीं हो सकता अभी जैसे ये लोग कर रहे हैं कि बाकी कार्ड 2 साल हुआ अभी तक गवर्नमेंट आके, अभी कितने स्कीम जो उन्होंने अनाउंस किए उसमें से आधे स्कीम हुए हैं, आधे स्कीम और होंगे भी। और केसीआर साहब ने भी अगर किए थे तो उसमें भी उन्होंने फुलफिल नहीं किए। जैसे दलित को सीएम बनाते बोले, वो नहीं हुआ। 3 एकड़ देते बोले दलितों को, कहाँ दिए? तो ऐसा कि आप बोल रहे हो कि हमने 10 साल में नहीं कर पाए, ये लोग सब 2 साल में करके दिखाना, वो भी थोड़ा सा ऑकवर्ड है। टाइम देना चाहिए। 2 साल में किया, सन्ना भी हम दिया है, करंट दे रहे हैं 200 यूनिट बस किया उन्होंने। और अभी जो पेंशन का बात कर रहे हैं, पेंशन भी होगा आगे, जो वुमेन पेंशन है तो जो भी वो भी आगे होंगे। टाइम देना चाहिए हमको कि यही इलेक्शन के बाद आपका गवर्नमेंट तो नहीं गिरने वाला। भाई तुम्हारा कम्युनिटी को केसीआर रमजान तोहफा दिया और शादी मुबारक दिया। ये देखो केसीआर ने हर कम्युनिटी को दिया, शादी मुबारक दिया, वहाँ पे जो है माइंटूस को शादी मुबारक दिया, वहाँ पे सुखा करनिया कुछ दिया था। तो सब कम्युनिटी को केसीआर ने दिया, ऐसी बात नहीं कि नहीं दिया। लेकिन पब्लिक को उनके अगेंस्ट कब क्यों हुए, कुछ तो कारण है ना। उसमें बेसिक कारण क्या है? बहुत सारे जो उन्होंने करप्शन के केसेस हुए उनके ऊपर, और भी बहुत से केसेस, उसकी वजह से वो भी गए। अभी कांग्रेस को जब मौका दिया है तो 5 साल के बाद असेसमेंट करना चाहिए आपको कि ये गवर्नमेंट का क्या है। केसीआर को 10 साल देके 10 साल देखने के बाद जब उनका सही नहीं लगा तो कांग्रेस को वोट दिए। आप 2 साल के अंदर ही कि ये हो गया, कांग्रेस कुछ नहीं कर रही, पूरा उन्होंने स्कीम जो झूठे बोले थे नहीं कर रहे हो, तो वो गलत बात है। पहले आप उनको टाइम दो। जब 10 साल आपने केसीआर को दिया, कांग्रेस को भी टाइम देना चाहिए। तो ये ऐसा नहीं है कि इलेक्शन जो है ये चल रहा है, इलेक्शन जो है बहुत फाइटफुल इलेक्शन है, सब जगह की है कि कांग्रेस ने ये नहीं किया या कि बीआरएस ने वो नहीं किया। लेकिन पब्लिक जो सोच रही है यहाँ की डेवलपमेंट, ये अभी स्टेट का इलेक्शन नहीं है कि आपको ये सब चाहिए। जो डेवलपमेंट आपको चाहिए जुबली हिल्स में, रहमत नगर में, आपको कार्मिक नगर में आप 10 साल तक क्यों नहीं कर पाए ड्रेनेज डेवलपमेंट? उसके ऊपर आप वोट मांगो ना। आप वोट मांग रहे सिर्फ सहानुभूति के ऊपर, सहानुभूति का वोट नहीं होगा, डेवलपमेंट के ऊपर वोट करेगी जनता। ओके, कल केटीआर क्या बोलना नवीन यादव में, वो राउडी, वो गुंडा, उसका बोलना राउडी शीटर बोल रहे हैं। पेपर लेके आओ बोलो उनको, केटीआर साहब को। मैं तो कल भी यही बोला, पेपर लेके आओ। आप राउडी शीटर बोल रहे हो, किस हिसाब से बोल रहे हो? क्रिमिनल केस अभी क्या मार्कंडेय सुनीता के नाम पे नहीं है या दूसरे कोई कैंडिडेट के? सबका एफिडेविट डाउनलोड करो, सबके उसमें एफआईआर है, सबके उसमें क्रिमिनल केसेस हैं। 20-20, 25-25 केसेस वाले लड़ रहे हैं इलेक्शन। तो क्या सबके राउडी शीटर है? सबको आप रिजेक्ट कर दोगे? नहीं ना। अनटिल प्रूवन उनका कहीं पे फोटो दिखा रहे हैं आप पुलिस स्टेशन में राउडी शीटर लगाए, या कुछ आपके पास है केस, आप जाके दिखाओ वो केस। राउडी शीटर बोलते हैं सिर्फ ये सोशल मीडिया में चल रहा है। सोशल मीडिया का इनका जो एक टीम है जो बैठ के जो प्रोपेगेंडा चला रहे हैं, बाहर कंपनियों में बैठ के, सॉफ्टवेयर कंपनियों को हायर करके लाखों रुपए उनको दे के, प्रोफेशनल की हेल्प से पूरी तरह से एक फॉल्स प्रोपेगेंडा एक आदमी को डिफेम करने के लिए ये प्रोपेगेंडा। राउडी शीटर हम लोग जानते हैं, इतने साल से यहाँ की पब्लिक जानती है, आप हो यहाँ पे इतने लोग रहते हैं, कौन बोला राउडी शीटर? वो गलत प्रोपेगेंडा है। आगे 10 साल में मार्कंडेय गोपीनाथ डेवलपमेंट करता ना क्या नहीं करता ना? तो आप ही बताओ कहाँ की है? आप प्रेस वाले हैं, जगह जगह घूम के बताओ। मैं कार्मी नगर परसों गया, रहमत नगर गया, बस्तियों में गया, बोरापट्टा में गया, क्या अभी तक वहाँ पे सीसी रोड ढंग से नहीं डल रहा। आपको यहाँ पे आप बोल रहे कि 2 साल में क्यों नहीं डाले? 10 साल आपको टाइम दिया, आप नहीं डाल पाए। 2 साल को पूछ रहे आप। 10 साल जब आपको पब्लिक रेगुलर आपको कंटिन्यू अच्छा मेजोरिटी से जिता के लाए, आप सिर्फ इस तरफ कहीं पे अपने एरिया में, अब वो बोलना गलत है कि एक कम्युनिटी के लिए या एक तरफ के लिए किए हो, बाकी जगह क्यों नहीं कर पाए आप? आप अभी जाओ कार्मी नगर में, अभी भी ड्रेनेज बहता रहता है, रोड नहीं है, सीसी रोड नहीं उठे। तो डेवलपमेंट करने के लिए 10 साल चाहिए क्या आपको? 10 साल बहुत होता है। 10 साल में आप पूरा सिटी बदल सकते हो, स्टेट बदल सकते हैं। आप एक जुबली हिल्स कॉन्स्टिट्यूंसी को नहीं कर पाए, जबकि यहाँ पे सब आ रहा, गवर्नमेंट आपकी थी, सीएम आपका था, आप बहुत क्लोज है सीएम के, नहीं कर पाए। तो उसकी वजह से जो है पब्लिक अभी सिर्फ डेवलपमेंट के नाम पे वोट देगी, सहानुभूति के नाम पे वोट नहीं देगी आपको।
कितना मेजॉरिटी आता नवीन यादव कांग्रेस पार्टी? मेजोरिटी अब प्रेडिक्ट करना तो गलत है, लेकिन फिर भी जो है मैं बोल रहा हूँ 35 to 40,000 मेजोरिटी से 100% नवीन यादव। बीजेपी कैसे है आपको? बीजेपी का छोड़ दो सर, वो लिखा में नहीं है उसको, आप देयर इज नो काउंट ऑफ बीजेपी। पिछले बीजेपी को मैं एक ही चैलेंज क्या कर रहा हूँ, लास्ट ईयर उनको जो लास्ट जो इलेक्शन हुआ था हाईएस्ट वोट आया 24,000 समथिंग चेंज, उससे 2-3 वोट ज़्यादा दिखा दो, मैं जाके उनके कैंडिडेट को सम्मान कर दूँ, वो मेरा चैलेंज है। उससे 100 वोट ज़्यादा लड़के दिखा दे पिछली बार के वोट से, उससे ज़्यादा आ गया तो बहुत है।